నమస్తే ఆల్, వెల్కమ్ టు జల్సా స్ట్రీట్ బ్లాగ్స్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరుపతి పోతున్నాం. నేను వీడు వీక్షించాను. మా ట్రైన్ అయితే వచ్చింది ఇప్పుడే. వెనకాల మేము లోపలికి పోయి మా సీట్ ఎత్తుకోవాలి. అందరూ ఎక్కుతారని చెప్పేసి మేము ఆగినాం. చూడండి, ఆంటీలు ఎక్కేసారు, ఇప్పుడు మేము ఎక్కాలి. మన జగన్ రాలే, గుర్తుపెట్టుకుంటాం. అయితే స్టార్ట్ అయిపోయింది. మేము పోతున్నాం. ఇంట్లోకి ఫోన్ చేసి చెప్తుండు ట్రైన్ స్టార్ట్ అయిందని చెప్పి. భోజనాలు అవుతున్నాయి. మన బాయి తెచ్చిండు అన్ని: చపాతి, ఆలు కర్రీ, పెరుగన్నం. మొన్నడు ఫుల్ ఇష్టం తెలుసా. ఇప్పుడు ఏడుందిరా ట్రైను? ఈడ కాదరా, హౌలే. మార్చారా ఇప్పుడు? అంటే అది రే రామ్ జనరల్ తిన్నాం, పైకి ఎక్కి పండుకోనికి వచ్చినాం. ఎక్సిటెడ్ అయితే అక్కడ అనుకోండు. ఇదైతే వీడు అనుకోండు. అది చీకట్లో కనిపిస్తుండే అసలు, ఏదో గొర్రెబిడ్డలా అంటున్నాడు. మా ప్రణితాడైతే వీడేమో సెల్ వచ్చుకుంటుండు. నేను కూడా చాటింగ్ చేస్తుండే. పొద్దున్నే ట్రైన్ 4 o'clock దింపేస్తుంది మమ్మల్ని అయితే. రైట్, పొద్దున్న కలుసుకుందాం మళ్ళీ. అక్కడి నుంచి ఆటో. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇప్పుడే మేమైతే రేణిగుంట జంక్షన్లో అయితే దిగిపోయినాం. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్. ఫ్రెష్ అప్ అయ్యి ఆటో మాట్లాడుకొని తిరుపతి పోయి అడిగి పోయి టోకెన్ లేడిస్తుండు. అవి అన్నీ కనుక్కోవాలి. ఇంకా మేమంతా మా పెద్దముండవారు భూదేవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసినాం. వెనకాల ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 5:30 అవుతుంది. 12కి ఇస్తారు టికెట్లు. 10 గంటలకు లైను. ఏం చేయాలో తెలియక ఇంకా తిరుగుదామని వెళ్తున్నాం. ఈడ కూర్చున్నాం. ఆడేదో బస్ స్టాండ్ ఉందంట, వెళ్ళి ఏమైనా ఉంటే కలుపులేయాలి. ఓకే, పెళ్ళం పోయిన వాళ్ళ ఈడు కూర్చున్నాడు. వీడు పెరుగన్నం కావాలంటే ఎడికెళ్ళి ఇప్పుడు రాత్రి తినమంటే పెరుగన్నం తినలే. ఇప్పుడు పొద్దున్నే పెరుగన్నం మాత్రం తినడు. ఇప్పుడు అట్లనే చెప్తుండు వీడియోలో. మళ్ళీ నాకు కావాలరా తెచ్చిపెట్టండి రా అంటాడు. భూదేవి కాంప్లెక్స్ లోపల లైన్లో కూర్చున్నాం. పర్లేదు, రెస్ట్ అయితే అంతగా ఏం లేదు. పాడు జీవితము యౌవనం 3. ఏమైంది? ఎందుకు ఆలోచిస్తున్నావురా? ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు భలే ఉన్నారో వీళ్ళు పక్కన. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. తొందరపడి ఏదో ఒకటి చేయడం నాకు ఇష్టం. ఇంకా 2 hours అయితే మేము ఇట్లనే వెయిట్ చేయాలి. 2 hours తర్వాత చూసారా, ఇంకా రిచ్ వాచ్ ఉంటుంది ప్రణీత దగ్గర. మాకైతే టోకెన్లు వచ్చినాయి. మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా పోతున్నాం. అల్పిరికి స్టార్ట్ అయినాం లగేజ్ పట్టుకొని. ఎక్కడ ఉందంటే ఈయనే ఉంది కదా, కనిపిస్తుందా లేదా మీకు? ఎన్ని మీటర్స్ దూరంలో ఉన్నాం మనం? లెక్క పెట్టి తెలుస్తుంది. స్టెప్ కౌంట్ అవన్నీ మాకు తెలీదు. ఇంకా అడిగి పోయిన తర్వాత లగేజ్ కౌంటర్ ఇచ్చేసి పైకి ఎక్కడ ఏమే కొబ్బరికాయ అయితే తీసుకున్నాం. కొట్టాలిడ కొట్టేసి ఇంకా మా ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి. బ్యాగ్స్లో స్నాక్స్ అలో లేదు అంటే స్నాక్స్ బయటికి తీసేసి బ్యాగ్ కౌంటర్ ఇచ్చేసినాం. ఇక్కడ కోతులు ఉన్నాయి కదా, ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఒక సైడ్కి ఆగాం. ఏమైంది మా తర్వాత? నా ఐడెన్ చిక్కులు దుబ్బుకుపోయినాయిరా. నా బేల్పూరి మన టైగర్ బిస్కెట్లు దొంగపోయింది. మధ్యాహ్నం ఇంకేం తినలే. ఇప్పుడు ఏమైనా కనిపిస్తే వేసేయాలి. యాక్చువల్ అవి తిన్నా. చెమట స్నానం చేసిన వీక్షిత్
2500 స్టెప్. ఏడది చూస్తుండగానే ఇంకా దగ్గరకు వచ్చేసినాం. వికౌట్ అవుట్ అయ్యేటట్టుంది దారి మధ్యలో. అవుట్ అవ్వదు. చూద్దాం. నన్ను స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ కూర్చున్నాం. 3550 స్టెప్స్ అయిపోయింది. ఇంకా రూమ్స్ కాడికి పోయి రూమ్స్ తీసుకోవాలి. రూమ్ తీసుకొని లగేజ్ తీసుకొని తినేసి పడుకోవడమే. డే 1 అయితే ఇట్లా. డే 1 ఇన్ తిరుపతి ఈస్ కంప్లీటెడ్. ఇంకా రేపు దర్శనం. రేపు మేమిద్దరం గుడ్డుతో కనిపిస్తాం మీకు. ఉన్నాడా వేరే విషయం. ఇంకా నున్నగా అవుతుంది. మాస్ మడాస్. నా జుట్టు మిస్ అయిపోతా. ఓకే బాయ్. months.